ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 45వ శ్లోకం. ఛందశాఖి శిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధా సారైః ఫలైర్దీపితే చేతః పక్షి శిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనస్సును పక్షితో పోల్చి పరమేశ్వరుడి యొక్క పాదద్వంద్వాలను ఆ పక్షి యొక్క గూటితో పోల్చి తన మనస్సు అనేటువంటి పక్షిని ఆ పరమేశ్వరుడి పాదద్వంద్వం అనేటువంటి గూట్లో స్థిరంగా ఉండవలసిందిగా బోధ చేస్తున్నారు. గత శ్లోకం కరలగ్నమృగ అని మొదలైనటువంటి శ్లోకం కదా. ఆ శ్లోకంలో చేతః కుహరః అనేటువంటి పదం వచ్చింది. చేతస్సు మనస్సు అనేటువంటి ఒక గుహ అని. ఆ గుహ లాంటి ప్రదేశం ఒకసారి వ్యవహారంలోకి రాగానే గుహలాగే ఉండేటువంటి మరొకటి పక్షుల యొక్క గూడు ఆచార్యుల వారి స్మృతి పథంలో మెలిగింది అనుకోవాలి. దానికి తగినట్లుగా ఆచార్యుల వారు ఈ పోలికతో ఈ వృత్తాంతాన్ని, ఈ ఉపదేశాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. పక్షులు సామాన్యంగా గూడుని చెట్లకే పెడతాయి అని మనకు తెలుసు. అందులోనూ ఎత్తైన చెట్లను చూసుకుని ఆ ఎత్తైన చెట్ల యొక్క కొమ్మలు, ఆ కొమ్మల యొక్క చివళ్లలో ఉండేటట్లుగా గూడు ఉండేటట్లుగా పక్షులు చూసుకుంటాయి. అలాగే గూడు గనక కాస్తంత పెద్దదైతే ఒకటే పక్షి కాకుండా ఎన్నెన్నో పక్షులు, వేరువేరే పక్షులు కూడా వచ్చి అక్కడ నివాసం ఉంటాయి. పగలల్లా ఎగిరి 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 అలసిపోయినటువంటి పక్షులకి తమ గూడు కాస్తంత సౌఖ్యాన్ని, ఊరటను ప్రసాదిస్తుంది. ఇంతవరకు ఎగరటం అనేటువంటి ఖేదం నుంచి, అలాంటి ఆయాసం, ఆ కష్టం నుంచి కాస్తంత విముక్తిని ప్రసాదిస్తుంది. అవి అక్కడే ఉంటే ఈ కష్టం ఉండదు, కానీ అవి స్థిరంగా ఉండవు కాబట్టి ఈ కష్టం మళ్ళీ వస్తుంది కాబట్టి శాశ్వతం కావటం లేదు, తాత్కాలికమైపోతుంది. కాకపోతే ఖేదాన్ని పక్షులకు ఎగరటం ద్వారా, రెక్కలను అల్లార్చడం ద్వారా కలిగేటువంటి కష్టాన్ని ఈ గూడు పోగొడుతుంది. పక్షుల యొక్క గూళ్ళు చెట్ల చివర్లలో ఉంటాయి అని అనుకున్నాం కాబట్టి ఆ చెట్టుకు ఉండేటువంటి మధురమైన ఫలాలన్నీ గూడుకు అందుబాటులో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మంచి గూడు, పక్షుల యొక్క గూడు సుధాసారంగా, అమృతంప్రాయంగా ఉండేటువంటి తీయటి ఫలాలతో, అందుబాటులో ఉండేటువంటి మధుర ఫలాలతో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అలాంటి గూట్లో పక్షి గనక కూర్చున్నట్లయితే అనవసరంగా అక్కడికి ఇక్కడికి ఎగరటం అనేటువంటి పనిని మానుకుని కూర్చున్నట్లయితే హాయిగా అది తన యొక్క స్వస్థతను అనుభవించగలదు. ఎగరటం ద్వారా వచ్చేటువంటి కష్టాన్ని పోగొట్టుకుని లేదా రానివ్వకుండా తన యొక్క స్వాస్థ్యాన్ని పొందగలదు. ఎక్కడెక్కడో ఎగరటం అనేది కాకుండా తన పెద్ద గూట్లోనే తానే కదలదలుచుకుంటే అక్కడే కదలచ్చు, అక్కడే 4 అడుగులు వేసుకోవచ్చు, అక్కడే రెక్కల్ని అల్లల్లా అరుచుకోవచ్చు. గూడు విడిచిపెట్టి వెళ్ళకపోతే చాలా సేఫ్గా, చాలా సుఖంగా, హాయిగా పక్షి ఉండవచ్చు అనేటువంటి ఊహను దృష్టిలో ఉంచుకుని పక్షులు వాటి యొక్క జీవన విధానాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేకుండానే పక్షి ఎగరటం ద్వారా కష్టపడుతుంది. ఆ ఎగరటం అనేటువంటి కష్టం నుండి విముక్తిని తన గూట్లో మాత్రమే పొందుతుంది అనే అంశాన్ని మనసులో ఉంచుకుని ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని రచించటం ప్రారంభించారు. మనస్సు అనేది పక్షి. ఎలాంటి పక్షి? చేతః పక్షి శిఖామణే, పక్షులలో కల్లా పెద్ద పక్షి, పక్షులలో కల్లా ఉత్తమమైనటువంటి పక్షి. ఈ పక్షి ఎక్కడెక్కడో ఎగురుతోంది, ఎక్కడెక్కడో ఎగిరి చాలా కష్టాలను పడుతోంది. కానీ ఇలాంటి పక్షే ఎక్కడెక్కడో ఎగరటం అనేటువంటి పనిని విడిచిపెట్టి తన గూటికి చేరుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ కష్టం నుండి విముక్తిని పొందుతుంది. తన గూడు ఏమిటి, ఎక్కడుంది అంటే ఛందశాఖి శిఖాన్వితై,
ద్విజవరై సంసేవితే శాశ్వతే. ఛంద వేదాలు అనేటువంటి శాఖి వృక్షం యొక్క శిఖ కొనలలో అన్వితై, కొనలో ఉండేటువంటి అంటే వేదాల యొక్క చివరి భాగాలైనటువంటి ఉపనిషద్వాక్యాలు అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటిది ఇది. ఛందశాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే, అక్కడ ఉండేటువంటి ఆ చివర్లలో ఉండేటువంటి ద్విజవరులు, పక్షుల లాంటి సద్బ్రాహ్మణులు, వేదాంత వేద్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నవారు, వారు ఆశ్రయించినటువంటిది గూడు. శాశ్వతే నిత్యమైనటువంటిది ఈ గూడు. సౌఖ్యాపాదిని అక్కడ ఇక్కడ తిరగటం వలన వచ్చేటువంటి కష్టాలను పోగొట్టి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది ఈ గూడు. ఖేద భేదిని, ఖేదాన్ని ఇతర సంచారం ద్వారా కలిగేటువంటి కష్టాన్ని భేదించటంలో పోగొట్టడంలో దిట్టగా ఉండేటువంటిది ఈ గూడు. ఖేద భేదిని సుధాసారై ఫలైర్దీపితే, అమృతమే సారంగా ఉండేటువంటి ఫలం అంటే జ్ఞానము, ఆనందము, మోక్షము అనే వేరు వేరు పదాలతో పిలుచుకోబడేటువంటి ఫలము. అలాంటి ఫలాలతో వేరువేరు పదాలతో పిలుచుకోబడేటువంటి ఒకే ఫలంతో దీపితే చాలా ప్రకాశవంతంగా ఫలవంతంగా ఉండేటువంటి గూడు ఇది. ఇలాంటి గూట్లో చేతః పక్షి శిఖామణే నువ్వు నివాసం చేయాలి. మనస్సు అనేటువంటి పక్షి శిఖామణి, పక్షులలో ఉత్తమమైనటువంటి పక్షి. అలాంటి ఉత్తమమైనటువంటి ఓ పక్షి, నువ్వు త్యజ వృథా సంచారం, నువ్వు వృథా సంచారాన్ని, వ్యర్థమైనటువంటి సంచారాన్ని, వేరువేరు విషయాల మీదకు పరుగులు పెట్టడం అనేటువంటి సంచారాన్ని త్యజ విడిచిపెట్టు. అన్యై అలం, మిగతావన్నీ చాలు, మిగతావన్నీ ప్రయోజనం లేనివి. అన్యైరలం. నిత్యం రోజు శంకర పాద పద్మ యుగళీ నీడే, ఇంతకుముందు చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఛందశాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి శంకర పాద పద్మ యుగళీ నీడం. శంకర జీవులందరికీ కూడా మంచి చేసేటువంటి శంకరుడు యొక్క పాద పద్మాలు, పాదార విందాలు, ఆ పాదార వింద ద్వంద్వం, రెండు పాదాలు విందాలు అనేటువంటి యుగళీ నీడే గూట్లో విహారం కురు, విహరించు. అంతే తప్ప వృథా సంచారాలను చేయవద్దు. ఆ వృథా సంచారాలను కట్టిపెట్టు. కేవలం ఆ శంకర పాద పద్మ యుగళీ నీడే విహారం కురు. ఆ గూట్లోనే ఉండు, బయటికి వెళ్ళవద్దు. ఈ గూడు సామాన్యమైన గూడు కాదు. వేదాలనే వృక్షాల యొక్క చివరి భాగాలైనటువంటి ఉపనిషద్వాక్యాలను సేవించేటువంటి విద్యావేత్తలు, వేదాంత వేద్యమైనటువంటి పరబ్రహ్మను అన్వేషిస్తూ వస్తున్నటువంటి మహానుభావులు, వారు ఆశ్రయించినటువంటి గూడిది. ఇది ఉన్నదే అక్కడ వేదాంత భాగాల్లో ప్రతిపాద్యంగా ఉన్నది, ఉపనిషద్వాక్య ప్రతిపాద్యంగా ఉన్నది ఈ గూడు. ఆ ఉపనిషద్వాక్యాలను నెమరు వేసుకునేటువంటి విద్యావేత్తలు ఆశ్రయించే గూడిది. ఇలాంటి గూట్లో నివాసం ఉండాలే కానీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నీకు సుఖం అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? ఎందుకు? మిగతావి నువ్వు తిరిగేటువంటివి ఏవి శాశ్వతమైనవి కావు. అవి ఈరోజు ఫలితాలను ఇవ్వచ్చు, రేపు ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నట్లుగా కనిపించవచ్చు, మరుక్షణం మారిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అవేవి శాశ్వతాలు కావు. కానీ ఈ గూడు మాత్రం శాశ్వతం, నిత్యమైనటువంటి గూడిది. పరమేశ్వరుడు యొక్క పాదద్వంద్వం అనేటువంటిది నిత్యమైనటువంటి గూడు. మిగతా విషయాలు నీకు సుఖాన్ని కలిగిస్తాయి అనేటువంటి నిర్ణయం ఏమీ లేదు. సుఖం కోసం అర్రులు చాస్తూ ఆ సుఖం కోసం నిరంతర ప్రయత్నం చేయటం అనేది నీ యొక్క స్వభావంలో, నీ యొక్క దినచర్యలో భాగమే అయినప్పటికీ అవేవి సుఖాన్ని ఇస్తాయి
అనేటువంటి నియమం కనిపించటం లేదు, సుఖాన్నిస్తాయి అనే నియమం కనిపించటం లేదు, కష్టాలను కలిగించవు అనే నియమం కూడా కనిపించటం లేదు. సుఖాన్ని ఇవ్వకపోవచ్చు, కష్టాలను కలిగించవచ్చు, సుఖాన్ని ఇస్తున్నట్లుగా అనిపించవచ్చు, కష్టాలను మాత్రమే ఇస్తూ కనిపించవచ్చు. ఇలాంటి వృథా సంచారాల వలన నీకు ఉపయోగమేముంది? ఇలాంటి వ్యర్థమైన విషయాల మీద సంచరించటం వలన, వ్యర్థమైన విషయాల మీదకు మళ్ళటం వలన నువ్వు బాపుకునేదేముంది? ఈ పరమేశ్వరుడి యొక్క శాశ్వతమైనటువంటి పాదారవిందం ఉందే, అది ఖచ్చితంగా 100% సౌఖ్యాపాదిని, సౌఖ్యాన్ని తెచ్చి తీరుతుంది. శాశ్వతమైనటువంటి సుఖాన్ని తన యొక్క స్వభావానుసారం తెచ్చి తీరుతుంది. సౌఖ్యాపాదిని. ఇంతేకాదు, సాంసారికమైనటువంటి కష్టాలన్నిటినీ పోగొడుతుంది. ఖేద భేదిని. ఏ ఖేదమైనా సరే, అది ఏ రకమైనటువంటి దుఃఖమైనా కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ఆది దైవికం కావచ్చు, ఆది భౌతికం కావచ్చు, తెలిసింది కావచ్చు, తెలియంది కావచ్చు, శరీరంలో ఉండేటువంటి దుఃఖం కావచ్చు, బయట నుంచి వచ్చేటువంటి దుఃఖం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ అన్నిటినీ పోగొట్టగలిగినటువంటి సామర్థ్యం ఈ గూడుకు ఉంది. సౌఖ్యాపాదిని, ఖేదభేదిని. ఎందుకంటే ఈ గూడులో జ్ఞానం ఉంది, ఈ గూడులో తత్వజ్ఞానం ఉంది, ఈ గూడులో అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి జ్ఞానం ఉంది, ఈ గూడులో మరణాన్ని దూరం చేసే అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం ఉంది. సుధాసారమైనటువంటి ఫలం, అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి సంవిత్ ఫలం, జ్ఞాన ఫలం, తత్వజ్ఞానం అనేటువంటి ఫలం ఈ గూట్లో ఉంది. కాబట్టి ఈ గూడు మనకు చాలా కావలసినటువంటి గూడు. సుధాసారై ఫలైర్దీపితే. ఆ సుధాసారమైనటువంటి ఆ జ్ఞాన ఫలం అనేది ఒకటి అందితే ఎన్నెన్నో ఫలాలు వచ్చినట్లు అనిపిస్తాయి. ఒకవైపు అజ్ఞానం తొలగిపోయినట్లుంటుంది, ఈ సంసారం పూర్తిగా మాయమైపోయినట్లుంటుంది, ఈ సంసారం ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నీ పోయినట్లుంటాయి, ఈ సంసారాల ద్వారా వచ్చేటువంటి సుఖాలన్నిటికంటే ఉత్తమమైనటువంటి సుఖం దక్కినట్టుంటుంది, కొత్తగా ఆ సుఖం వచ్చినట్టుంటుంది, స్వస్వరూపమైనటువంటి సుఖం అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఇలా వేరు రకాలుగా అనిపించే ఫలాలుగా అనిపించేటువంటి ఒక ఫలం ఆ జ్ఞానఫలం. కాబట్టి సుధాసారై ఫలై, అమృతత్వాన్ని సాధించి పెట్టేటువంటి ఈ ఫలాలతో, వేరువేరుగా భాషించేటువంటి ఫలితాలతో, లేదా వేరువేరుగా భాషించేటువంటి ఫలితాల యొక్క అసలు రూపమైనటువంటి ఫలితంతో దీపితే, ఇది ప్రకాశమానంగా ఉంది. ఇందులో జ్ఞానం ఉంది, మిగతా విషయాల్లో ఈ జ్ఞానం లేదు. ఇందులో తత్వజ్ఞానం ఉంది, మిగతా విషయాల్లో తత్వజ్ఞానం లేదు. వాటికి తత్వమే లేదు, ఆ తత్వజ్ఞానం యొక్క ప్రసక్తి కూడా లేనే లేదు. కాబట్టి ఇటువంటి గూట్లో ఓ చేతఃపక్షి శిఖామణే త్యజ వృథా సంచారం, మిగతా సంచారాలన్నిటినీ కట్టిపెట్టి, అన్యైరలం, మిగతావేవీ నాకు వద్దు అని పూర్తిగా వాటిని పక్కకు పెట్టి ఆశ్రయించు, ఈ గూటినే ఆశ్రయించు. నిత్యం కదలకుండా, ఏమాత్రం చాంచల్యం లేకుండా ఇక్కడే స్థిరంగా ఉండు. నిత్యం శంకర పాద పద్మ యుగళీ నీడే విహారం కురు. నువ్వు ఎంత కావాలంటే అంత ఈ గూట్లోనే తిరుగు, ఈ గూట్లోనే విహరించు, కానీ గూట్ నుంచి బయటికి రావద్దు. ఎంతసేపు కావాలన్నా సరే పరమేశ్వరుడు యొక్క పాదపద్మం గురించి ఎన్ని రకాలుగా కావాలన్నా భావన చేసుకో, ఎన్ని రకాలుగానైనా ఆలోచన చేసుకో, ఎన్ని రకాలుగానైనా ఊహలు చేసుకో, కానీ అవి శంకర పాదపద్మాల గురించే ఉండాలి, వేరే విషయాల మీదకు మళ్ళకు అని ఆచార్యుల వారు చాలా చక్కగా ఉపదేశం చేస్తున్నారు. కావ్య సౌందర్యం అనేది చాలా చక్కగా ఈ శ్లోకంలో ఉన్నప్పటికీ, కావ్య సౌందర్యాన్ని దాటి ఉండేటువంటి ఫల సౌందర్యం, దాన్ని దాటి చాలా దూరంలో, చాలా ఎత్తులో ఉండేటువంటి తత్వ సౌందర్యం ఈ శ్లోకంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి కావ్య సౌందర్యాన్ని మనం పట్టించుకోనక్కర్లేదేమో అనే పరిస్థితి కూడా ఉంది. తత్వ సౌందర్యం విషయానికి వస్తే ఆచార్యుల వారు కేవలం ఒక పక్షిని దృష్టిలో ఉంచుకుని, ఒక గూడుని దృష్టిలో ఉంచుకుని ఈ శ్లోకాన్ని రాయటం లేదు. ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి తద్యథా శకుని సూత్రేణ ప్రబద్ధ దిశం పతిత్వ అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా బంధనమేవ ఉపశ్రయతే ఏవమేవ సౌమ్యైతన్మనః దిశం పతిత్వ అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా ప్రాణమేవ ఉపశ్రయతే ప్రాణబంధనం హి సౌమ్యమనః.
అనే వాక్యాన్ని ఆచార్యుల వారు తనదైన శైలిలో వివరిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి వాక్యం, ఒక పక్షి, ఆ పక్షికి తాడు కట్టారు, కాలికి తాడు కట్టి ఆ పక్షిని వదిలేశారు. వదిలేస్తే ఆ పక్షి ఎగరగలను అని అనుకుని నానా దిక్కులకి ఎగురుతుంది. ఏ దిక్కుకి ఎగిరినా సరే తన కాలికి కట్టబడి ఉన్నటువంటి తాడు దానికి అడ్డంగా ఉంటుంది. అఖండమైనటువంటి ఆకాశంలోకి పారిపోవటానికి దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దానికి ఆ పాశం అనేది అడ్డంగా ఉంటుంది, ఆ సూత్రం లేదా ఆ తాడు దానికి అడ్డంగా ఉంటుంది. అది ఎక్కడెక్కడికో ఎగిరి ఎగిరి రకరకాల దిక్కులకు ఎగిరి ప్రయత్నించి చూసుకుని అలిసిపోయి ఇంకా వేరే దారి లేక తన కాలికి కట్టినటువంటి తాడు ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడికొచ్చి ఆగుతుంది. అక్కడికొచ్చి ఆగిన తరువాతే దాని యొక్క శ్రమ అనేది తగ్గుతుంది. అంతవరకు అది చేసే ఏ ప్రయత్నము దానికి విశ్రాంతిని ఇవ్వనే ఇవ్వదు, దానికి స్వేచ్ఛా విహారాన్ని ప్రసాదించదు. అలాగే మనస్సు జీవుడి యొక్క ప్రధానోపాధి అయినటువంటి జీవుణ్ణి ఈ శరీరంలో కట్టి పడేసేటువంటి మనస్సు కూడా, ఆ మనఃప్రధానమైనటువంటి జీవుడు కూడా మనస్సు ద్వారా దిశం పతిత్వ వేర్వేరు దిక్కులకి పరిగెత్తి ఏవేవో విషయాల మీదకు వెళ్ళి అన్యత్ర ఆయతనం అలబ్ధ్వ, ఆ విషయాల ద్వారా ఏ సుఖాన్ని పొందలేక కేవలం అలిసిపోయి అలుపును మాత్రమే ఫలితంగా పొంది ప్రాణమేవ ఉపశ్రయతే, తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఈ శరీరంలో హృదయ దేశంలో ఉంటూ ఈ శరీరంలో జరగవలసినటువంటి ప్రాణాపానాది క్రియలన్నిటినీ నెరవేరుస్తున్నటువంటి ప్రాణస్వరూపమైనటువంటి పరమాత్మను చేరతాడు. ప్రాణబంధనం హి సౌమ్యమనః. పక్షి యొక్క తాడు, కాలుకి కట్టబడినటువంటి తాడు మొదలు ఎక్కడ ఉందో మనం ఒక ప్రాంతాన్ని గుర్తించినట్లుగానే ఈ జీవుడు, ఆ జీవుడికి కట్టబడి ఉండేటువంటి మనస్సు, ఆ మనస్సు యొక్క మొదలు పరమాత్మ యొక్క అధీనంలో ఉంది. కాబట్టి ప్రాణబంధనం హి సౌమ్యమనః. ప్రాణాన్ని విడిచిపెట్టి ఈ జీవుడు ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందలేడు. ప్రాణం అనేటువంటి పరమాత్మను కాదని ఇతర వ్యవహారాల మీదకు సాగి ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందలేడు. కేవలం తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను పొందటమే ఇతనికి దారి అనే విషయాన్ని ఆ వాక్యం చెబుతోంది. అయితే ఆ వాక్యం సుషుప్తి అవస్థను ప్రస్తావన చేస్తోంది. మానవుడికి 3 అవస్థలు ప్రధానంగా ఉంటాయి, 3 దశలు. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మనం ఇంద్రియాలతో ఆయా విషయాలను గమనించటం. స్వప్నావస్థ అంటే బాహ్యమైన ఇంద్రియాలు, మన కళ్ళు ముక్కులు లాంటి ఇంద్రియాలు పనిచేయకుండా కేవలం మనస్సు మాత్రమే పనిచేసి స్వప్నాలను చూడటం, కలలను కనటం అనేది స్వప్నావస్థ. ఈ జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ మనస్సు నిరంతరం పనిచేయటం వలన మనస్సు అలిసిపోతే ఆ అలుపును తీర్చుకోవటం కోసం మనస్సు తన క్రియలన్నిటినీ మానేసి పూర్తిగా పడుకున్నట్లుగా పడుకుంటే మనస్సుతో జీవుడికి సంబంధం లేకపోవటం వలన, మనస్సుతో ఏ రకమైన సంబంధము లేకపోవటం వలన, మనస్సు ఆ సమయంలో తన క్రియలను ఏవీ నిర్వర్తించకపోవటం వలన జీవుడు తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మతో తాత్కాలికంగా సంబంధాన్ని కలిగి ఉంటే ఆ సంబంధం ద్వారా తన స్వస్వరూప ప్రాప్తి ద్వారా జీవుడు విశ్రాంతిని పొందుతాడు. ఆ విశ్రాంతికి సుషుప్త్యవస్థ అని పేరు. విశ్రాంతి జీవుడు తన స్వస్వరూపమైన పరమాత్మను తాత్కాలికంగా చేరుకునేంత వరకు కలగదు. అలా కలగాలి అంటే పరమాత్మను చేరి తీరాలి అనే సందర్భంలో ఈ వాక్యం ఈ దృష్టాంతాన్ని ప్రస్తావిస్తోంది. దాన్ని ఆచార్యుల వారు కాస్తంత ఎక్స్టెండ్ చేసి తాత్కాలికంగా రోజూ జరిగేటువంటి ప్రక్రియ ఈ సుషుప్తి అవస్థ. రోజు ఈ సుషుప్తి అవస్థ ద్వారా విశ్రాంతి రావటము జరుగుతోంది. దానితో పాటు సుషుప్తి అవస్థ నుంచి బయటికి వచ్చి మళ్ళీ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఇవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంద్రియాల ద్వారా శ్రమను అందుకోవటం, ఆ శ్రమను పోగొట్టుకోవటం కోసం పరమాత్మను చేరటం అనేది నిత్యకృత్యం అయిపోయింది. అలా నిత్యకృత్యం కాకుండా
అసలు ఈ ఇంద్రియాల వ్యాపారాలతో నిమిత్తమే లేకుండా, ఈ ఇంద్రియాలకు మనస్సుకు లోబడి ఉండకుండా కేవలం పరమాత్మ స్వరూపంగానే నిలవాలి అంటే, ఆ పరమాత్మ స్వరూపంగానే నిలిచినందుకు ఫలితమైనటువంటి శాశ్వతమైన విశ్రాంతి, శాశ్వతమైనటువంటి సుఖం అనేటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అంటే, ఉపనిషత్తులో చెప్పినటువంటి ఈ మనస్సు అనే పక్షి, శ్లోకంలో చెప్పినటువంటి చేతఃపక్షి, చేతస్సన్నా మనస్సన్నా ఒకటే కాబట్టి ఈ రెండు వాక్యాలలో చెప్పినటువంటి పక్షి శంకర పాదపద్మయుగలి నీడంలో ఉండాలి, పరమేశ్వరుడి యొక్క పాదారవిందాల మీద ఉండాలి. ఇతర విషయాల మీదకు వెళ్ళటం అనేది మానుకోవాలి. ఇతర విషయాల మీదకు వెళ్ళి అలిసిపోయి పరమాత్మను చేరితే విశ్రాంతిని పొందుతున్నావు కదా, అలా ఇతర విషయాలు కేవలం శ్రమకే కారణం అనే విషయాన్ని గుర్తించుకోవాలి. గుర్తించుకుని ఈ పరమాత్మ పాదార విందాలను చేరితేనే విశ్రాంతి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ పరమాత్మ పాదార విందాల మీదకు చేరటం ఎట్లా అనే విషయం మీద ఆలోచన సాగించుకోవాలి. దానికి ఉపనిషద్వాక్యాలను ప్రమాణంగా వాడుకోవాలి. ఉపనిషద్వాక్యాలు ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా ప్రస్తావన చేస్తున్నాయి అనే అంశాన్ని చూసుకోవాలి. ఆ ఉపనిషద్వాక్యాలను వ్యాఖ్యానం చేసేటువంటి మహానుభావులు, సరి అయిన రీతిలో వ్యాఖ్యానం చేసేటువంటి మహానుభావులు ఏ రకంగా ఆ విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్తున్నారు అనే సంగతి చూసుకోవాలి. చూసుకొని అది శాశ్వతమైనది అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అది సౌఖ్యస్వరూపం, ఆనందస్వరూపం, రసోవై సహా రసజ్ఞహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఖేద భేదిని, ఏ రకమైనటువంటి కష్టమైనా సరే సుషుప్తి అవస్థలో పోయినట్లుగా, ఏ రకమైనటువంటి కష్టమైనా సరే సుషుప్తి అవస్థలో కనిపించనట్లుగా, సాంసారికమైన కష్టం ప్రతి కష్టము సరే ఆ పరమేశ్వర పాద పద్మాన్ని చేరినప్పుడు, పరమాత్మతత్వాన్ని చేరుకున్నప్పుడు కనిపించదు అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకుని అమృతత్వాన్ని సాధించటం కోసం, అమృతత్వ ఫలాన్ని సాధించటం కోసం ఈ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి అనే నిర్ణయాన్ని పొందాలి. పొంది ఇతర విషయాలన్నిటినీ కట్టిపెట్టి అన్యైరం, మిగతావన్నీ నాకు వద్దు అనే నిర్ణయాన్ని ప్రధానంగా కలిగి ఉండి కేవలం నిత్యం శంకర పాద పద్మ యుగళి నీడే విహారం అనేటువంటి పనిలో ఉండాలి అనేటువంటి ఉపాయాన్ని బోధిస్తున్నారు. సుషుప్తి అవస్థ అనేది దృష్టాంతం కదా, ఆ దృష్టాంతంలో పరమాత్మను చేరిన వారికి, తాత్కాలికంగా చేరిన వారికైనా సరే విశ్రాంతి లభిస్తోంది అంటే, పరమాత్మను శాశ్వతంగా చేరుకున్న వారికి, శాశ్వతమైన పరమాత్మను, నిత్యమైనటువంటి పరమాత్మను తత్వజ్ఞానంతో చేరుకున్న వారికి ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి సుఖం అనుభవంలోకి వస్తుంది అని వేరే చెప్పాలా? చెప్పనక్కర్లేదు కదా. చెప్పాల్సి వస్తే మాత్రం ఇట్లా చెప్పుకోవాలి అనే భావాన్ని ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తూ ఛందశాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేద భేదిని సుధాసారై ఫలైర్దీపితే చేతఃపక్షి శిఖామణే త్యజ వృథా సంచారం అన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు అని ఉపదేశిస్తున్నారు. తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచథ అమృతస్యైష సేతు అనేటువంటి ఉపనిషద్వాక్యం యొక్క తాత్పర్యాన్ని మొత్తం ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చూపిస్తున్నారు. ఆ పరమాత్మను ఒక్కడినే తెలుసుకోవాలి. తమేవ ఏకం జానథ, ఆయన ఒక్కడనే తెలుసుకోవాలి. అన్యావాచో విముంచథ, మిగతా వాటన్నిటినీ కట్టిపెట్టేయాలి. మిగతా మాటలు, మిగతా వ్యవహారాలు ఇవన్నీ కట్టిపెట్టేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరణానికి చేరువ చేసేవి, శ్రమను కలిగించేవి. ఇంద్రియాల యొక్క శ్రమ కూడా మరణం అని అనుకున్నాం కాబట్టి ఇవన్నీ మరణాన్ని దగ్గరికి తెచ్చేవి, మరణాన్ని ప్రసాదించేవి. కానీ ఆ ఆత్మతత్వ జ్ఞానం మాత్రం అమృతస్యైష సేతు, అమృతత్వాన్ని సాధించి పెడుతుంది. ఆ అమృతత్వాన్ని సాధించి పెట్టడానికి పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క తత్వజ్ఞానాన్ని అందుకోవటమే మానవుల యొక్క కర్తవ్యం అని ఆ వాక్యం బోధిస్తోంది. బోధిస్తున్నటువంటి అంశాన్ని ఆచార్యుల వారు చక్కగా ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రాపంచిక విషయాల మీద అనవసరమైనటువంటి శ్రద్ధనైనా సరే కనీసం విడిచిపెట్టి
పరమేశ్వర పాదపద్మాన్ని ధ్యానించే లేదా ఆ పాదపద్మాన్ని మనసులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా బోధ చేస్తున్నారు. మనం ఈ విషయంలో కాస్తంత ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అయితే తప్పనిసరిగా ఉంది. మనకు ఎన్నెన్నో వ్యవహారాలు ఉన్నాయి. ఆ వ్యవహారాలలో కనీసం 99% అనవసరమైన వ్యవహారాలే ఉన్నాయి. మిగతా 1% మనం అవసరం అనుకుంటున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో అసలు వ్యవహారాలు ఏంటి, వాటి అవసరం అనవసరం లాంటి ఆలోచనను కాస్త ప్రాథమికంగా మనం చేసుకుని, అవసరమైనటువంటి ఆలోచన పరమేశ్వరుడి మీద ప్రీతి కలిగించేటువంటి ఆలోచన, పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానాన్ని కలిగించేటువంటి ఆలోచన, అలాంటి వ్యవహారమే మనకు ఫలిస్తుంది. మిగతావన్నీ కూడా ఫలిస్తాయో లేవో చెప్పడం కష్టం అనేటువంటి ఒక విచారణ, ఒక కొత్త ఆలోచన ఈ సందర్భంగా మనం ప్రారంభించుకుని కనీసం నిత్యం అనే అంశం పోయినా నిత్యం ఒక్క క్షణమైనా సరే ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను స్మరించేటువంటి ఒక సత్కార్యక్రమాన్ని చేపడదాం, సత్సంకల్పాన్ని చేపడదాం. మన యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి సత్ఫలితాన్ని అందుకోవటంలో కృతకృత్యులమవుదాం. ఓం నమః శివాయ.